వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే చాలా సింపుల్గా చేసుకునే ఒక నాన్ వెజ్ రెసిపీ. థంబ్నెయిల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు అయితే మన ఛానల్లో మామిడికాయ రొయ్యల రెసిపీ అయితే చెప్పేస్తాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేసు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఒకసారి కలిపేసి ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు మధ్యలో కలుపుతూ ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని స్లో కుకింగ్ చేస్తే ఆనియన్స్ మాడిపోకుండా చక్కగా మగ్గిపోతాయి. ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయే టైంకి ఇందులో 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందంటే ఇందులో మనం ప్రాన్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 250 to 300 గ్రామ్స్ వరకు ప్రాన్స్ని అయితే తీసుకున్నాను. నేను ప్రాన్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ కొద్దిగా పెంచుకోవాలి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చూసారా, ప్రాన్లోంచి మనకి వాటర్ అంతా కూడా సెక్రెట్ అయిపోయింది. ఈ ప్రాన్ని మనం 5 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ప్రాన్ నుంచి. సో ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇది మాది హోమ్ మేడ్ కారం, సో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను తక్కువ యాడ్ చేస్తున్నాను. ఈ కారం అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. ఒక 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ వరకు అయితే ఈజీగా సరిపోతుంది. ఒకసారి ఈ వాటర్ అంతా కూడా బాగా కలిపేసి వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను. ఈ మ్యాంగో కొంచెం పుల్లగానే ఉంది. ఎంత పుల్లగా ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది. మామిడికాయ ముక్కలు వేసినప్పుడు ప్యాన్లో చూపించినట్టుగా వాటర్ అంత ఉండాలి. అప్పుడే మన మ్యాంగో ఫాస్ట్గా ఉడికి కన్సిస్టెన్సీ అనేది లాస్ట్కి పులుసులాగా వస్తుంది. ఒకవేళ వాటర్ అంతా ఇంకిపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మ్యాంగో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయే వరకు కూడా మగ్గనివ్వాలి. మూత పెట్టే ముందు మామిడికాయలంతా కూడా వాటర్లో మునుగుతున్నాయా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోలో చూసినట్లయితే మనకి మ్యాంగో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయింది, అంటే మ్యాంగో అనేది కంప్లీట్గా మగ్గిపోయినట్టే. కొంచెం అయితే నేను సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేయక్కర్లేదు. ప్రాన్స్ వాతం అని అనుకుంటే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. రేపు ఎలాగో సండేనే కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ అలాగే మాకు ఇంకా మ్యాంగోస్ దొరుకుతున్నాయి. మీకు మ్యాంగోస్ దొరుకుతున్నాయో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.